నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఒకప్పుడు జక్కన్న రాజమౌళి గారి పేరు అయితే ఇండస్ట్రీలో ఒక ఊపి ఊపింది, ఇప్పటికీ స్టిల్ ఊపుతూనే ఉంది. అయితే జక్కన్న తర్వాత ఎవరు అంటే అసలు ఎవరి పేరు గుర్తొచ్చేది కాదు. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మాత్రం నాగ్ అశ్విన్ గారి పేరు అయితే వినిపిస్తుంది. అంటే రాజమౌళి తర్వాత ఆ ఇండస్ట్రీలో అంత ఘనత అంటే అంత ఖ్యాతిని పెంచుకుంది నాగ్ అశ్విన్ గారైనా. అంటే చాలా తక్కువ సినిమాలలో చాలా పేరైతే ఎక్కువ తెచ్చుకున్నారు. సో మరి నెక్స్ట్ రాజమౌళి నాగ్ అశ్విన్ గారు అవుతారా ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్. ఇప్పటివరకు మన ఇండస్ట్రీలో అంటే దేశవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ పేరుని ఖ్యాతిని పెంచింది అంటే రాజమౌళి గారి పేరు, జక్కన్న అని చెప్పుకుంటాం మనం. సో ఫర్ ద ఫస్ట్ టైం రాజమౌళి గారి తర్వాత నాగ్ అశ్విన్ గారి పేరు వినబడుతుంది. ఎక్కడ చూసినా కూడా ఎవరి నోట విన్నా కూడా నాగ్ అశ్విన్ అని చెప్పేసి. సో ఇంకొక ఇండస్ట్రీకి ఇంకొక రాజమౌళి దొరికినట్టేనా? మీరు అన్నట్టు రాజమౌళి బాహుబలి సిరీసు అట్లాగే RRR సినిమాతో ఆయన ఇప్పుడు అంతర్జాతీయ దర్శకుడి కింద మారిపోయాడు. సో ఆయన తర్వాత మళ్ళీ ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక తెలుగు దర్శకుడి పేరు వినిపించింది అంటే అది నాగ్ అశ్వినే, నో డౌట్. కానీ దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు మాత్రం రాజమౌళి కాకుండా మరో పేరు ప్రముఖంగా వినిపించింది. పుష్ప డైరెక్టర్ సుకుమార్. సో ఆ పుష్ప అనే సినిమా సుకుమార్ని కూడా దేశవ్యాప్తంగా ఆయన పాపులారిటీ తీసుకొచ్చి పెట్టింది. ఆ సినిమాకి అల్లు అర్జున్ని ఆయనకి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన సినిమా. అట్లాగే ఎక్కడికి వెళ్ళినా కానీ పుష్పరాజ్ అని చెప్పేసి ఆయన అంటూ ఉండటం. సో అలాంటి ఇంపాక్ట్ కలగజేసిన సినిమా అది. అందుకని ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఆగస్టు 15 అవుతుంది అనుకున్న సినిమా డిసెంబర్ 6కి వెళ్ళిపోయింది. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగించే విషయం. మళ్ళీ ఇంకా అంతకాలం ఎదురు చూడాలి డిసెంబర్ దాకా అనుకున్నారు అందరు ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. మళ్ళీ అది ఇంకొక 3 months 4 months వెళ్ళిపోయింది. అదే 2021లో అది వచ్చింది డిసెంబర్లో వచ్చి సో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలుసు. సో కానీ అంతర్జాతీయ వేదిక మీద మాత్రం ఒకప్పుడు ఏంటంటే ఫిలిం ఫెస్టివల్స్ అవి బాగా జరిగాయి. ఆ టైంలో తెలుగు నుంచి కె విశ్వనాథ్ గారి సినిమాలు బాగా ఎక్కువగా ప్రాతినిధ్యం వహించేవి అంతర్జాతీయ వేదిక మీద, కమర్షియల్గా కాదు. అలా అప్పటికే ఎందుకంటే శంకరాభరణం అనే సినిమా చాలామంది అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా తెలుసు, అంతర్జాతీయ దర్శకులకి తెలుసు. అలాంటి గొప్ప ఆ సినిమా ఎన్నో దేశాలు తిరిగిన సినిమా, ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్లో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శితమైనటువంటి సినిమా. అట్లా తర్వాత ఆయన చేసినటువంటి చాలా సినిమాలు అలా తిరిగినాయి. స్వాతిముత్యం కానివ్వండి, సాగర్ సంగమం కానివ్వండి, ఇట్లా. సో అది తీసేస్తే ఒక కమర్షియల్గా తెలుగు సినిమాని అంతర్జాతీయ ఖ్యాతి దక్కించింది మాత్రం RRR తోటి రాజమౌళి. సో అంతకుముందు బాహుబలి 2 అనే సినిమా కొంతవరకు వెళ్ళింది. చైనాలో కూడా ఆ సినిమా బాగా ఆడింది, జపాన్ వీటిలో బాగా ఆడింది. కానీ RRR వచ్చేటప్పటికి దానికి ఆస్కార్ విన్నింగ్, ఈవెన్ అమెరికాలో మీడియా కూడా దాన్ని సో భుజాల మీద మోసింది అనమాట. ఆ సినిమా తీసిన విధానం కానివ్వండి చాలా గొప్పగా ఉంది. అందుకని దానికి ఆస్కార్ కూడా లభించింది. సో ఇప్పుడు మళ్ళీ రాజమౌళి గారి తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు అలా అంతటి పేరు తెచ్చుకుంటారు అంతర్జాతీయ వేదిక మీద అంటే ఇప్పుడు నాగ్ అశ్విన్ పేరు వినిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఏంటంటే అసలు రాజమౌళికి పోటీయే లేదు అన్నట్లుగా ఉండేది. ఈవెన్ సౌత్లో కూడా ఆయన కమర్షియల్ ఆయన మార్కెట్ చేసుకునే విధానం చూసే మణిరత్నం లాంటి వాడు కూడా ఇన్స్పైర్ అయ్యాడు. సో మణిరత్నం ఎలాంటి క్లాస్ డైరెక్టరో మనకు తెలుసు. సో బాహుబలి రాజమౌళి చూపిన మార్గంలో నేను పొన్నియిన్ సెల్వన్ తీశాను, ఆ ధైర్యం వచ్చింది నాకు. అంటే అంతకుముందు పొన్నియిన్ సెల్వన్ అనే సినిమా తీయటానికి చాలామంది ప్రయత్నాలు చేశారు, మధ్యలోనే విరమించుకున్నారు. అంత భారీ బడ్జెట్ వర్కౌట్ అవ్వదని. ఎప్పుడైతే బాహుబలి ఆ సిరీస్ వచ్చిందో సో మణిరత్నకు ధైర్యం వచ్చింది, ఆ నిర్మాతలకు ధైర్యం వచ్చింది. సో మనం కూడా ఈ సినిమాని తీయచ్చు అని చెప్పేసి అట్లా ఒక రూట్ అనేది ఒక మార్గాన్ని రాజమౌళి వేసాడు, ఒక బాట వేశాడు. మొట్టమొదటగా కమర్షియల్గా తెలుగు సినిమాని సరిహద్దులు దాటించేసి దేశం మొత్తానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత
అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేశాడు. అలా అంత గొప్ప తెలుగు సినిమాకి ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి రాజమౌళికి నేను కూడా ఉన్నాను అని చెప్పేసి ఇప్పుడు నాగశ్విన్ కూడా వచ్చాడు. తను చూసుకుంటే 3వ సినిమానే. అవును సార్. సో మొట్టమొదటి ఒక చిన్న సినిమా శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి అతను అతను చెప్పినటువంటి లైన్ నచ్చి అప్పుడే వాళ్ళు కూడా స్వప్న దత్, ప్రియాంక దత్ కూడా ఒక మీడియం బడ్జెట్ సినిమాలు, ఒక ప్రయోగాత్మక సినిమాలు తీస్తూ వస్తున్నారు, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళ నాన్నగారు అశ్విని దత్ గారు పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు తీశారు. వీళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అలా సినిమాలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అట్లా వాళ్ళకి ఆ కథ నచ్చి ఆ ఎవడే సుబ్రహ్మణ్యం అని నానితోటి ఆ సినిమా తీయటం, అందులో విజయ్ దేవరకొండ సెకండ్ లీడ్గా చేయి. సో దాంతో ఆ సినిమా కథను కానీ అతను ఆ తీసిన సన్నివేశాలు కానీ అంటే ఒక జీవిత సత్యాన్ని అతను చెప్పిన విధానం వాళ్ళ జనాలకి బాగా, ప్రధానంగా క్రిటిక్స్కి బాగా నచ్చింది. దాని స్థాయిలో అది విజయవంతమైంది. సో ఆ తర్వాత ఏకంగా తన 2వ సినిమాకే మహానటి సావిత్రి ఆమె బయోపిక్ తీయాలని సంకల్పించడం, అది చాలా కత్తి మీద సాము లాంటిది. ఏమాత్రం అటు ఇటు అయినా కానీ సో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవైపు. ఇంకొక వైపు కమర్షియల్గా అది కనుక ఆడకపోతే ఇంకో చెడ్డ పేరు కూడా వస్తుంది. సో దాన్ని చాలా బ్యాలెన్స్డ్గా ఆమె, అప్పటికి కొన్ని విమర్శలు వచ్చాయి. చాలామంది సావిత్రి గారితో అనుబంధం ఉన్నవాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు కొన్ని సన్నివేశాలకి పెదవి విరిచిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ జమినీ గణేష్ని తెర మీద పోర్ట్రేట్ చేసిన విధానం కొంతమందికి నచ్చలేదు, ఆయన అభిమానులకు నచ్చలేదు. సో ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కొంతమందికి నచ్చలేదు. సో అయినప్పటికీ కూడా సో సావిత్రి గారి జీవితాన్ని తెర మీద చూస్తూ ఆమె అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులందరూ కూడా మైమర్చిపోయారు. ఒక కీర్తి సురేష్ అని చెప్పి అప్పుడే వస్తున్నటువంటి ఒక ఆర్టిస్ట్, ఎంతోమంది పేరు పొందినటువంటి స్టార్స్ ఉన్నప్పటికీ కూడా, ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా ఆయన అప్పుడప్పుడే వస్తున్న కీర్తి సురేష్ని ఆ క్యారెక్టర్కి ఎంచుకొని ఆయన తీసిన విధానం, జనాన్ని కన్విన్స్ చేసిన విధానం, అందుకనే కీర్తి సురేష్కి నేషనల్ అవార్డు వచ్చింది ఉత్తమ నటిగా. అది పెద్ద అచీవ్మెంట్. అట్లా అందులో కూడా విజయ్ దేవరకొండ ఉన్నాడు. సో సమంత తను ఒక కెమెరామన్గా చేశాడు. ఆమె జర్నలిస్ట్ అయితే తను కెమెరామన్ లాగా. అలా తనేమిటో ఆ 2 సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా అంటే మహానటి అనే సినిమా కూడా ఆయనకి దేశవ్యాప్తంగా మంచి కీర్తి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇలాంటి కల్కి లాంటి ఒక సబ్జెక్ట్ని ఆయన తయారు చేసుకోవటం, దానికి మహాభారతంతో ముడిపెట్టుకోవటం, సో దీనికి కూడా చాలా అధ్యయనం చేశాడు. మహానటికి తను ఎంత అధ్యయనం చేశాడో నాకు తెలుసు, ఎందుకంటే ఆయనతో నేను చాలా కూర్చున్నాను. వెరాజ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా మహానటికి సంబంధించి ఫస్ట్ ఇంటర్వ్యూ ఏదైనా ఇచ్చాడంటే అది నాకే ఇచ్చాడు అప్పుడు, నేను ఆంధ్రజ్యోతిలో ఉన్నానప్పుడు. సో అట్లా ఆయన ఎలా చేస్తాడు అనేది చాలా చూశాను నేను ఆయన. కాబట్టి నాకైతే ఈ కల్కి అనేది ఆయన నుంచి వచ్చినప్పుడే చాలా నమ్మకం అయితే ఉంది, ఇతను మళ్ళీ ఏదో సాధించబోతున్నాడని. కానీ ఈ స్థాయిలో తీసుకొస్తాడని మాత్రం నేను ఊహించలేదు. సో సినిమాకి చాలా కాలం క్రితమే, ఒక 6-7 నెలల క్రితమే నేను అశ్విని దత్ గారిని ఇంటర్వ్యూ చేసి ఉన్నాను నేను. సో అప్పుడే ఆయన కల్కి గురించి చెబుతూ ఆ సినిమా వస్తున్న విధానం చూసి ఆయన అప్పుడే చాలా ఎంతో ఎగ్జైట్ అవుతూ చెప్పాడు నాకు. అప్పుడే అంటే అప్పుడు ఓహో ఈ విధంగా వస్తూ ఉంది అని చెప్పేసి అనుకున్నా. కానీ వాళ్ళు దాన్ని తీసిన విధానం చూసిన తర్వాత చాలా సీన్లకి, అంటే ప్రధానంగా అశ్వత్థామ అనే పాత్రను అమితాబ్ బచ్చన్ అందులో చూపించిన తీరు ఒక స్పెల్ బౌండ్ అనమాట, అలాగా చేశాడు. సో ఇవన్నీ చూసుకుంటే అట్లాగే అతను శంభల అనే ప్రాంతాన్ని, విలేజ్ని ఆయన కల్పించిన తీరు, ఆయన విజన్ అసలు ఇలా ఉండాలని. సో అందరూ కూడా మైమరిచి ఇంకొక లోకంలోకి వెళ్తున్నటువంటి ఫీలింగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను, ఏంది ఎలా ఉంది సినిమా, ఎంత కొంచెం బోరింగ్గా ఉంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి మొత్తం అదంతా కూడా ఈ ఫస్ట్ హాఫ్ని మనం మర్చిపోయాం అసలు.
సో అలా కొంచెం డ్రామా పండించగలిగాడు, కొంచెం ఎమోషన్స్ పండించగలిగాడు. ఆమె పెయిన్, దీపికా పడుకునే పాత్ర ఏదైతే చేశారో సుమతి అనే క్యారెక్టర్, సో ఆమె పెయిన్ని మన పెయిన్ అనుకున్నాము. అలాగే ఆమెని అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ రక్షించాలంటే ఆ టైంకి వచ్చి ఆయన రక్షిస్తూ ఉండటం. సో మధ్యలో ప్రభాస్ వచ్చి అడ్డుకోవాలని చూస్తూ ఉంటే ప్రభాస్ను కూడా మనం తిట్టుకుంటూ ఉంటాం, ఎందుకు ప్రభాస్ ఇట్లా చేస్తున్నాడు నెగిటివ్ సైడ్ అని చెప్పేసి. అలాంటి ఇంపాక్ట్ కలిగించగలిగాడు. వేరాజ్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి కొంచెం ఆ పాత్ర కాస్త మారినట్టు మనకు కనిపిస్తుంది, ప్రభాస్ చేసింది. సో సెకండ్ పార్ట్లో ఖచ్చితంగా అతను మేజర్ రోల్ పోర్షన్ అవుట్ అయ్యి ఖచ్చితంగా ప్రభాస్కి ఉంటుందనే నమ్మకం అయితే మనకు కలిగింది. సో ఇలా ఆ సినిమాని చాలామంది ఊహించిన దానికి మించి తీశాడు. చూస్తే మనం ఎలా ఉంటాడో తెలుసుగా మనకి, చాలా బక్కపలచగా, అస్సలు మనం డైరెక్టరా, సినిమా డైరెక్టరా అంటే అసలు నమ్మశక్యం కానట్టు ఉంటాడు. కానీ అతని బుర్రలో ఉండేటువంటి తిరిగేటటువంటి ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయి అనేది కల్కి ద్వారా చూపించాడు. సో ఖచ్చితంగా అంటే తెలుగు సినిమా కేవలం ఒక రాజమౌళే కాదు, ఒక నాగశ్విన్ కూడా ఉన్నాడు. సో రేపొద్దున ఏళ్ల బాటలు ఇంకా చాలామంది వస్తారు. సో సుకుమారుడి రేపొద్దున ఖచ్చితంగా రేపు రాజమౌళి కూడా సుకుమార్ని చూసి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. సో అంత అంటే తనొక్కడే కాదు, ఇంకా చాలామంది ఆయన బాటలో వస్తూ ఉన్నారు. తెలుగు సినిమా కీర్తి పతాకని ఖచ్చితంగా మరింత పైకి ఎగరేస్తూ ఉంటారు. ఇప్పుడు నాగశ్విన్ అయితే నేను ఉండానని చెప్పేసి వచ్చేసాడు. రైట్. కల్కి 2 తోటి అతను ఇంకా ఎన్ని సంచలనాలను సృష్టిస్తాడో మనం చూడాల్సిందే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.